హాయ్ అందరికీ ఈరోజు నేను వెజ్ నూడిల్స్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావాల్సిన కూరగాయలు వచ్చేసి ఇవ్వండి. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత ఫస్ట్ క్యారెట్ వేసుకోండి, తర్వాత క్యాప్సికమ్, తర్వాత బీన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకొని మగ్గనిచ్చాక టమోటా ముక్కలు వేసుకోండి. ఒక్కసారి అన్నీ అయితే కలిపేసేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనించండి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఏదైతే ఉంటుందో అది, కొద్దిగా కారం పొడి, కూరగాయలు వేసాం కాబట్టి కారం పొడి వేసుకొని కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు అన్నీ మూత పెట్టి మగ్గనించండి. తర్వాత ఒక కప్పు నూడిల్స్కి 1 గ్లాస్ వాటర్, కూరగాయలు ఎక్స్ట్రా వేసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ తీసుకున్నాము. కొద్దిగా సాల్ట్, మన దగ్గర ఇప్పి నూడిల్స్ ఉంటాయి కదా అవి 2 ప్యాకెట్లు వేసుకొని మసాలా కూడా వేసుకొని ఒక్కసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇంకొక 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి వెజ్ ఇప్పి నూడిల్స్ ఎమ్మీగా తయారైపోయాయి.